హై ఫ్రెండ్స్, భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థలో భాగంగా ప్రాథమిక హక్కులను మనం నేర్చుకుంటున్నాం. అందులో మత స్వేచ్ఛ హక్కు గురించి ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పూర్తిగా నేర్చుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో విద్య విషయ సాంస్కృతిక హక్కు గురించి నేర్చుకుందాం. ఏంటిది? విద్య విషయ ఎడ్యుకేషనల్ కల్చరల్ రైట్. ఏంటిది? విద్యా విషయ సాంస్కృతిక హక్కు గురించి నేర్చుకుంటున్నాం ఈరోజు. ఆర్టికల్ 29 మరియు 13. ఇది ముఖ్యంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి, మైనార్టీలకు హక్కులు ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 29 మరియు 30లో పొందుపరచడం జరిగింది. మరి భారతదేశంలో మైనార్టీలకు ఎందుకు ఈ సాంస్కృతిక హక్కు కానీ విద్యా హక్కు ఇవ్వడం జరిగిందంటే, భారతదేశం అనేది 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే వైశాల్య పరంగా 7వ స్థానాన్ని కలిగి ఉంది. జనాభా పరంగా సుమారు 18% జనాభా ప్రపంచ జనాభాలో భారతదేశం యొక్క జనాభా వాటా చూసినట్లయితే 18%గా. అంటే ఇంతటి విశాలమైనటువంటి దేశంలో, ఇంతటి విశాలమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశంలో అనేక కులాల వారు, మతాల వారు, ప్రాంతం వారు నివసిస్తూ ఉంటారు. మరి భౌగోళిక వైవిధ్యం పరంగా, సాంస్కృతిక వైవిధ్యం పరంగా భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉందనే విషయాన్ని మనకు తెలుసు. అదేవిధంగా భారతదేశంలో 1,652 భాషలు, 6,700 పైగా మతాలు యొక్క శాఖలు, ఇలా మతపరంగా, కులపరంగా, భౌగోళిక పరంగా, సాంస్కృతిక పరంగా, సామాజిక పరంగా ఇన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కలిగి ఉండాలి, వారి యొక్క అభివృద్ధికి సమాన అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతలు ఒక బలమైన సంకల్పంతో, దృఢ సంకల్పంతో అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించడం జరిగింది. అవి ఆర్టికల్ నెంబర్ 29 మరియు 13లో పొందుపరచడం జరిగింది. ఇది మరి ఆర్టికల్ నంబర్ 29 మనం చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా సబ్ క్లాస్ 1లో భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు, ఏ వర్గం పౌరులైనా సరే, వారికి ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి. ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి. ఏంటిది? భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఏ వర్గం వారైనా సరే, అల్పసంఖ్యాకులు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, బహుసంఖ్యాకులు కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్ కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్ కావచ్చు, బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కావచ్చు, ఏ వర్గం పౌరులైనా సరే ఆ పౌరులకు, పౌరుల యొక్క కమ్యూనిటీకి ప్రత్యేకమైనటువంటి భాష, స్పెషల్ లాంగ్వేజ్, స్పెషల్ స్క్రిప్ట్, ప్రత్యేక లిపి, ప్రత్యేక సంస్కృతి, స్పెషల్ కల్చర్ గనుక ఉన్నట్లయితే వారికి వారి యొక్క ప్రత్యేక భాష, లిపి మరియు సంస్కృతిని పరీక్షించే హక్కు ఉంది. ఆ పౌరులకు వారి యొక్క భాష, లిపి మరియు సంస్కృతిని పరిరక్షించే హక్కు, సంరక్షించే హక్కు, కాపాడుకునే హక్కు ఉందనే విషయాన్ని ఆర్టికల్ నెంబర్ 29 క్లాస్లో తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ నెంబర్ 29 క్లాస్ 2లో ఉన్నటువంటి అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే, భారతదేశంలో జాతి, కులం, మతం, భాష, ఏంటిది? క్యాస్ట్, రేస్, జాతి, కులం, రిలీజియన్, మతం, లింగ్విస్టిక్, భాష. ఇది జాతి, కులం, మతం, భాషాపరంగా ఈ 4 అంశాల ఆధారంగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలలో ఈ 4 అంశాలను ఆధారంగా చేసుకొని విద్యార్థుల యొక్క ప్రవేశాన్ని
నిరాకరించరాదు, నిషేధించరాదు అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 29 క్లాస్ 2 తెలియజేస్తుంది. అంటే ఈ ఆర్టికల్ ఏమనే విషయం తెలియజేస్తుందంటే ముఖ్యంగా జాతి పరంగా, కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, భాషా ప్రాతిపదికన ఎటువంటి వివక్షత చూపకుండా భారతదేశంలో నుండి అన్ని విద్యా సంస్థలలో విద్యార్థుల యొక్క ప్రవేశాన్ని నిరాకరించరాదు, వారికి విద్యా సంస్థలలో ప్రవేశాన్ని కల్పించాలి అనే విషయాన్ని ఆర్టికల్ నెంబర్ 29 క్లాస్ 2 తెలియజేస్తుంది. మరి దీని తర్వాత ఉన్నటువంటి ఆర్టికల్ 30ని మనం చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 30లో ముఖ్యంగా ఆర్టికల్ నెంబర్ 30లో ఉన్నటువంటి అంశాన్ని చూసినట్లయితే ఇది అల్పసంఖ్యాకులు, మైనారిటీలు, అల్పసంఖ్యాకులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వారు విద్యా సంస్థలను నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 30 తెలియజేస్తుంది. అంటే మైనారిటీలు విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ 30 తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ 30 క్లాస్ 1లో ఉన్నటువంటి అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ 30 క్లాస్ 1లో ముఖ్యంగా మైనారిటీలు విద్యా సంస్థలను మైనారిటీలు విద్యా సంస్థలను నిర్వహించుకోవచ్చు. మైనారిటీలు భాషా ప్రాతిపదికన కానీ, మత ప్రాతిపదికన కానీ ఉన్నటువంటి మైనారిటీలు, భాషా ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఉన్నటువంటి మైనారిటీలు విద్యా సంస్థలను నిర్వహించుకోవచ్చు అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 30 క్లాస్ 1 తెలియజేస్తుంది. మరి ఆర్టికల్ నెంబర్ 30 క్లాస్ 1 ఉన్నటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే ఇందులో ముఖ్యంగా అల్పసంఖ్యాకులకు సంబంధించినటువంటి మైనారిటీస్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులను ప్రభుత్వం నిర్బంధంగా స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి తగిన నష్టపరిహారాన్ని అందించాలి అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 30 క్లాస్ 1 తెలియజేస్తుంది. దీన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించడం జరిగింది. మరి ఆర్టికల్ నెంబర్ 30 క్లాస్ 2లో ఉన్నటువంటి అంశాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 30 క్లాస్ 2లో ఉన్నటువంటి అంశాన్ని ఒకసారి చూసినట్లయితే ఇందులో ముఖ్యంగా భారత ప్రభుత్వము, రాజ్యము విద్యా సంస్థల యొక్క అభివృద్ధికి నిధులు కేటాయించేటప్పుడు ఏ రకమైనటువంటి విద్యా సంస్థలు అయినప్పటికీ విద్యా సంస్థలకు నిధులు కేటాయించే సందర్భంలో వివక్షత చూపరాదు. మైనారిటీ విద్యా సంస్థలైనా సరే, ఏ విద్యా సంస్థలైనా సరే ప్రభుత్వము విద్యాభివృద్ధికి నిధులు కేటాయించే సందర్భంలో ప్రభుత్వము వివక్షత చూపరాదు అనే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 30 క్లాస్ 2 తెలియజేస్తుంది. మరి ఇప్పటివరకు మనం ఆర్టికల్ నెంబర్ 29, 30 గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ముఖ్యంగా మనము ఆర్టికల్ నెంబర్ 31లో ఆస్తి హక్కు గురించి చదువుతాము. కానీ ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. ఇది ఆస్తి హక్కు 1978 కంటే ముందు ప్రాథమిక హక్కుగా ఉన్నప్పటికీ 1978 తర్వాత ఇది చట్టబద్ధమైన హక్కుగా గుర్తించడం జరిగింది. దీనిని ఆర్టికల్ నెంబర్ 300A పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 300A ఆస్తి హక్కును పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఒక చట్టబద్ధమైన హక్కు మాత్రమే, ఇది ప్రాథమిక హక్కు కాదు అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము ఆర్టికల్ నెంబర్ 32 గురించి నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.